నమస్తే కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు. క్యాన్సర్ బాధితుడికి జన సైనికుల ఆదర్శ సేవ. తన భూమి సర్వే హద్దులు నిర్ణయించి ఇవ్వాలని కోరుతున్న మాజీ సర్పంచ్ పిల్లల సోమేశ్వరరావు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తయినందుకు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎందరో నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ట్రెండ్ మాత్రం కొందరే సృష్టిస్తారు. అటువంటి వారిలో ఒకరు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే సత్తా ఉన్న ఏకైక నాయుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు తమిరే శివప్రసాద్, వివిధ వార్డు సభ్యులు సింగూరు అనంత్, అక్కిన లక్ష్మణరావు, నాయకులు సత్యారావు, అంగకృష్ణ, వెంకటేశ్వరరావు, మురళి, దేవుడు, ఉమా, సన్యాసమ్మ, శ్వేత తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ సభను అనేక ప్రేమ అభిమానాలు. అందువల్లనే రాష్ట్రం అంతా కూడా పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఎంతో దివ్యంగా అందరూ శుభకాంతలుగా అందరూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమం నన్ను కూడా పెరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఇలా 15 సంవత్సరాలు కంప్లీట్ చేస్తూ మన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ నుండి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగాను 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గాను ఉండటం అంటే తన ప్రస్థానంలో దాదాపు 3 దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపించారు. అందులోనికి దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీల్లో అత్యధికమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మన కోటి మంది కూడా కార్యకర్తలు మాలాంటి వాళ్ళు ఉన్నాం. ఇటువంటి ఆ మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రిగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రముఖ బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తుంది, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆదేశాల్లో మేరకు ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నడిపించి, అంటే వారి గురించి ఎదురుగా చెప్పకూడదు కానీ ఇలా ఫోన్ చేయగానే దాదాపు చిన్న ఇంత గ్యాదరింగ్ వచ్చిందంటే అటువంటి గొప్ప మన ఏపీఎస్సీ డైరెక్టర్ వారు నిజానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడిచిన సందర్భం ఉంది. చెప్పారు సార్, తప్పదు. ఎందుకంటే మొన్న ఫోటో చూస్తే అప్పుడులో ట్రైనింగ్లో 5గురిలో ఈయన ఫస్ట్ వచ్చారంట. ఆ ఫోటో చూసి నేను వెంబడి ఫోన్ చేయడం జరిగింది. అలాగే పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళని గుర్తిస్తూ మా అందరికీ ఆరాధ్యదైవంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా బాగుపరచాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఇంకొక 3 టర్మ్లైనా ముఖ్యమంత్రిగా ఉండాలని మేము అందరం ఆకాంక్షిస్తూ మా ధన్యవాదం తెలియదు. ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలోకి వచ్చి 1978వ సంవత్సరంలో తన రాజకీయ ప్రస్తావానికి ఒక శాసనసభ్యుడిగా శ్రీకారం చుట్టి తర్వాత మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి సమైక్య రాష్ట్రానికి అలాగే విభజన రాష్ట్రానికి సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, అంటే ఈ 4 కలిపితే 20 సంవత్సరాలు అయిపోతుంది, ముఖ్యమంత్రిగా అలాగే 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి క్షణం ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని ఏకైక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎన్టీ రామారావు గారు ఈ ఆశయ సాధనంగా అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారో ఆ ఆశయ సాధనంకు నిరంతరము రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, గతంలో ఆయన సమైక్య రాష్ట్రంలో చేసిన పరిపాలన చూసాం.
ఎవరికి కూడా అరుదైన అవకాశాలు రావు. ఒక నగరాన్ని నిర్మించడం అంటే అది కొన్ని వేల సంవత్సరాల పాటు చరిత్రలో మిగిలిపోతుంది. ఉదాహరణ ఇప్పుడే మిత్రులు మాట్లాడారు, హైటెక్ సిటీని నిర్మించారు, సైబరాబాద్ నిర్మించారు నారా చంద్రబాబు, అది చరిత్ర. అలాగే రేపు నవ్యాంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ తలదించే రీతిలో ఆయన రాజధాని కానీ, అమరావతిని కానీ, విశాఖపట్నాన్ని కానీ, అలాగే రేపు మోడీ గారు వస్తున్నారు, కర్నూలులో జరిగే ఈ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు జనరంజకమైన పరిపాలన చూస్తూ ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా ఉన్నారు. ప్రజలు దీవెనలు ఎల్లకాలం ఉంటాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించి ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రానికి తన అమూల్యమైన సేవలు సహా అందించాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ పల్లా శ్రీనివాస్ గారి గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నా. వేడుకలు ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకు అలాగే అందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జానకయ్యపేట గ్రామానికి చెందిన జన సైనికులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న తమ గ్రామానికి చెందిన జన సైనికుడు నానాజీని పరామర్శించి ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు ఆధ్వర్యంలో జానకయ్యపేట జన సైనికులు అందరూ కలిసి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న సాటి జన సైనికుడిని ఆదుకోవడం తమ వంతు బాధ్యతగా పేర్కొన్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే తెలియజేయండి అని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు పాల్గొన్నారు. తోడుగా మేము మహామారి వచ్చినట్టు అది కాదు, ఇంకా అలాగే ఇబ్బంది ఇబ్బందిగా లేదా? ఎప్పుడు వెళ్ళాలి? శుక్రవారం. చూపించుకొని వచ్చి జాయిన్ అయిపోవాలా? ప్రభుత్వం వారు పట్టా ఇచ్చిన బంజారా భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా సభవరం మండలం రాయపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచి పిల్లల సోమేశ్వరరావు రెవెన్యూ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో ప్రభుత్వం వారు తమ గ్రామంలో గల బంజారా భూమి ఎకరా పట్ట మంజూరు చేసి ఇచ్చిందని, అప్పటి నుంచి తాను జీడి మామిడి వేసి ఫల సహాయం పొందుతున్నామని, అయితే కొంతమంది స్థానికులు దౌర్జన్యం చేసి తమ భూమిని ఆక్రమించుకుంటున్నారని, ఈ విషయంపై స్పందనలో సబ్బవరం తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారని, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా స్పందించి రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వాపోయారు. ఇది చేసినప్పుడు దీని మీద కంప్లైంట్ పెట్టారా మీరు? ఇది కాదు, అది మొన్న వచ్చినప్పటికీ ఆరే వచ్చినప్పుడు లేదు చేయలేదు అన్నారు, ఆ తర్వాత చేశారు. దీని మీద కంప్లైంట్ పెట్టారా? ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఫోటోస్ ఈ ప్లేస్ లో నుంచి చెరుకు నీరు వెళ్తుందా? అంత గడ్డ ఏదో గడ్డ ఉందిగా, చిన్నది ఉండేది ఉండదని. అది చెరువు అంటే జీవానికి అక్కడికి వెళ్తుంది, అలా కాదండి. నాకు చేత కాక ఇలా వెళ్ళి ఈ సెంటర్ లోంచి ఇక్కడ ఒక చెరువు ఉంది సింగపల్లి వాళ్ళని, ఆ చెరువుకి అండి ఈ గడ్డ. నాకు చేత కాక నేను చేసుకోలేక నాకు ఆరోగ్యం సహకరించక అలాగా అయ్యింది. పిల్లల సోమేశ్వరరావు, పిల్లల సోమేశ్వరరావు, రాయపుర అగ్రహారం, బాబ్జీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1 ఎకరా పట్ట ఇచ్చారు నాకు. ఆ ఎకరా పట్ట అంటే అంతకుముందే నాకు తోట ఉందండి, 60 అంతకుముందే నాకు తోట ఉందండి.
తోట ఉంటే ఆ పిక్కలకి అని చెప్పేసేమో కొంతమందికి వస్తే ఆ ఎలుగులు ఏం చేయకుండా పిక్కలు ఏరుకొని పోయారు. కొంతమంది ఎక్కడ 30 సెంట్లు ఎంక్రోచ్ అయిపోయిందండి. దాని గురించి మొన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం. 2 స్పందనలు 2 వారాలు ఇచ్చాం. ఆ స్పందనకి కూడా రెస్పాన్స్ ఏం లేదు. మరి ఇదేమో ఒక 5 సెంట్లు 10 సెంట్లు వస్తుంది కల్పిస్తుంది. అంతవరకు నాకు పట్ట ఇచ్చింది. ఉండదు మాత్రం అదేమో వీళ్ళకి ఎవరికి ఎక్స్-సర్వీస్మెన్స్ కి పోలీసులకి ఎవరెవరికో ఇచ్చారు. నా సిఆర్ ఉన్నప్పుడు ఒకసారి నాకు కలిసి నేను కలిసి వెళ్ళి అక్కడ సిఆర్తో మాట్లాడి ఉండదంటే మరి లెవెల్ చేయాలి కొండ అని చెప్పేసి ఏమన్నాను. సరే ఏదైనా చేసుకోవాలి కదా, మనకి ఇచ్చినప్పుడు చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నారు. అది నాకు 2 సార్లు 2 వారాలు కంటిన్యూగా స్పందనలో కంప్లైంట్ ఇస్తే దాని స్పందించలేదు. మరి ఇప్పుడు నాకు ఇదేమో అది కొండకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్రెష్ గా మొన్న చేశారు. ఎవరు చేసిన వాళ్ళు ఎవరు ఆయన చేశారు. పేరు చెప్పాలి. లావరాజు. ఇప్పుడు అప్పటికే తయారు అవ్వలేదండి. అది తయారవ్వలేదు. దాని గురించి వచ్చారు. వస్తే అలా మావాడు ఒక ఉంటాడు, దాన్ని కూర్చొని మాట్లాడడం ఎందుకు అంత ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్పేసి అన్నారు. కూర్చొని మాట్లాడండి అని చెప్పేసేమో అతనితో చెప్పారు. సోమేశ్వర అతని పేరు సోమేశ్వర. ఆ సోమేశ్వర అన్న అతను మాట్లాడదామని చెప్పేసి 2 రోజులు 3 రోజులు అలాగే అన్నాడు. తర్వాత మరి రెస్పాన్స్ లేదు. ఏది అనేది మరి ప్రభుత్వం వారు పట్టా ఇచ్చిన బంజారా భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం గ్రామానికి చెందిన పిల్లల సోమేశ్వరరావు రెవెన్యూ అధికారులను కోరారు. నా పేరు లోవరాజ్ అండి. ఇక్కడ 23 లింకుల గడ్డ ఉందండి. 63 లింకులు గడ్డ ఉందండి. ఆ గడ్డని కబ్జా చేశారండి. ఏ ఊరు మీద? రాయపుర అగ్రహారం కింద జీవన్ చెరువు ఉందండి. ఆ చెరువు కింద ఆనకొట్టు 40 ఎకరాలు 50 ఎకరాలు సుమారు ఉందండి. ఆ మొత్తం చెరువుకు ఒక్క నీరు కూడా వెళ్ళలేదండి. ఎక్కడ గడ్డ కనిపించలేదండి. మీరు 2 సార్లు 3 సార్లు అడిగామండి. నచ్చిన పని చేసుకోవాలండి. చేసుకున్న పైన మా సైట్ ఉందండి. ఆ సైట్ మీరు లెవెల్ చేసుకోండి. ఈ రోజు సైట్ మాది అని చెప్పేసి ఆయన మాతో ఉడకు వస్తాంటాం. ఆయన పిల్లల సోమేశ్వరరావు ఎక్స్ సర్పంచ్, పిల్లలు అప్పలాడు కలిపి సైట్ మాదని చెప్పి మాకు గొడవ వస్తుంటాం. పక్కన 3 వ్యక్తుల్ని సైట్ ఏరియా వాళ్ళు ఉన్నారు రికార్డు తెచ్చారు. ఆ భూ అటుపక్క లేదు. ఆల్రెడీ 3 అమ్మకాలు అమ్మారు. ఈ సైట్ ని 3 అమ్మకాలు అమ్మి ఈ రోజు మళ్ళా 4వ అమ్మకం పెట్టి సైట్ మాకు ఎక్కడ భూమి ఉంది అన్నారు. పిల్లల సోమేశ్వరరావు ప్రసాద్ గమ్మడు ప్రసాద్ గణేష్ బాబు 3 అమ్మకం. మళ్ళీ పిల్లలు అప్పలే కొనుక్కోండి సైట్ ఇది. సైట్ కొని పిల్లలు అప్పలేదు సైట్ ఇది. పిల్లల సోమేశ్వర సైట్ కాదండి ఇది. పిల్లల సోమేశ్వర సైట్ అక్కడ ఉందండి ఎకరం. మీకు కావాలంటే రికార్డు తెమ్మనండి. ఆర్ఎన్ తీసుకురమ్మనండి. మీకు వచ్చి చూపిస్తాను సైట్. పట్ట అక్కడ ఉందండి. పక్కన ఉంది. ఆయన ఎకరం పక్కన ఉందండి. ఏ పార్టీ అయినా జనసేన పార్టీ పిల్లల జనసేన ఆ పార్టీ ఆయన కొనుక్కున్నారు సైట్ ఇది. కొనుక్కొని ఈరోజు మీరు లెవెల్ చేసుకున్న సైట్ మాదని చెప్తాడు. 6 గారు అతను వచ్చారు చూసారు. ఆ సైట్ బాట ఉందని బాట ఏమన్నా 6 గారు చెప్పారండి. బాట ఉంది బాట చేసుకోమన్నారు. ఆ బాట మేము లెవెల్ చేసామండి. ఆ పైన మాకు కొద్దిగా 4 సెట్ అయితే జాగా ఉందండి. దాన్ని మాత్రం లెవెల్ చేసుకోమండి. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సుమారు మా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పాకేసామండి. ఆ పాక పోయిందండి. ఈరోజు చిన్న షెడ్ వేసుకుందాం లెవెల్ చేసామండి. అంతే. చెప్పు. అది కాదండి నాకు పెట్టడానికి కంప్లైంట్ చేయలేదు. సైట్ కి నీకు సంబంధం ఉందా లేదా? పూర్తి మాట వినాలి సార్. ఆర్ఐ గారు వచ్చారు. ఈ భూమి అమ్మునోడు కూడా 70 సెంట్లు సుమారు భూమి ఇచ్చాడు. ఇది 4 అమ్మకాలు అమ్మింది. ఇది కొనుక్కున్నారు. ఎకరా భూమి అని చెప్పి 8 లక్షలు కొనుక్కున్నారు వీళ్ళు. ఇది సుమారు 70 సెంట్లు ఇచ్చాడు. ఇది 28 లింకులు గడ్డ ఉంది. రికార్డుకి ఇదే గడ్డకు ఒక చెరువు ఉంది కిందనే. ఆ చెరువు లేక గడ్డ చెప్పినారు. గడ్డ కంపని చెప్పి 6 గారు చెప్పాను. 6 గారు బండి మీద తీసుకొచ్చాను. ఈ మనిషి కూడా ఉన్నాడు. 6 గారు తీసుకొచ్చాము చూసారు. గడ్డ చేయంతో అన్నారు. ఆ రోడ్డు తీసుకొచ్చి చూపించాను. 6 గారు ఏమన్నా అవసరాలు మీకు ఎవరు మనసు ఇష్టం ఏదో కొండగల రోడ్డు ఉండాలి. రోడ్డు వేసుకొని చెప్పాడు. జీవన్ చెరువు ఉందండి. ఇదే గడ్డ ఏ ఆధారం లేదు. రికార్డు అలా కాదు సోదర మాట అయితే 6 గారు ఏమన్నారంటే నేను ఇయ్యారు ఎవరు పంపిస్తాను. కొండకి ఏదో రోడ్డు ఇంత ఉండాలి. రోడ్డు మీరు బ్యాక్ బండ్ చేసి రోడ్డు క్లోజ్ చేసి అని చెప్పారు. 6 గారు సర్పంచ్ అందరూ ఉన్నారు వచ్చారు. అదే రోడ్డు లెవెల్ చేశాను. అట్టించి చేసుకొచ్చి ఇట్టించి చేసారమ్మారు. అట్టించి చేసుకొచ్చాను. అవతల మనిషి ఒప్పుకోలేదు. అదేమంటే అర్థం రోడ్డు బాట లెవెల్ తెచ్చుకున్నాడు అని మనం లెవెల్ చేసాం. సైట్ ఇది గడ్డ ఉంది. దాన్ని పట్టించుకోలేదు. మనం చేస్తే ముందేదో వస్తుంది. మనం వస్తారు కంప్లైంట్ చేస్తారు కదా. అప్పుడు గడ్డ కూడా వస్తాం చేసాం. ఆ రోజుకి మన 6 గారు వచ్చిన ఈ భూమి అది కాదు. ఇది ఈ సంబంధం లేదు. అక్కడ ఉన్న వచ్చారు
అది వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు తోసిపోతే మళ్ళీ వచ్చారు. అదే విషయం మీడియా చెప్పావు నువ్వు. నువ్వు అదే విషయం మీడియా చెప్పు. ఓకే, ఇది చేసినప్పుడు దీని మీద కంప్లైంట్ పెట్టారా మీరు? ఇది కాదు, అది మొన్న వచ్చినప్పటికీ ఆర్ఐ వచ్చినప్పుడు లేదు చేయలేదన్న, ఆ తర్వాత చేశారు. దీని మీద కంప్లైంట్ పెట్టారా? ఇప్పుడు మీకు చెప్తున్నా ఫోటోస్ ఈ ప్లేస్ లో నుంచి చెరుకు నీరు వెళ్తుందా? అంత గడ్డ అది ఏదో గడ్డ ఉందిగా, చిన్నది ఉండేది ఉండదని. అది చెరువు అంటే జీవానికి అక్కడికి వెళ్తుంది, అలా కాదండి. నాకు చేత కాక ఇలా వెళ్ళి ఈ సెంటర్ లోంచి ఇక్కడ ఒక చెరువు ఉంది సింగపల్లి ఉందని, ఆ చెరువుకి అండి ఈ గడ్డ. నాకు చేత కాక నేను చేసుకోలేక నాకు ఆరోగ్యం సహకరించక అలాగా అయ్యింది. పిల్లల సోమేశ్వరరావు, పిల్లల సోమేశ్వరరావు, రాయపుర అగ్రహారం, బాబ్జీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1 ఎకరా పట్ట ఇచ్చారు నాకు. ఆ ఎకరా పట్ట అంటే అంతకుముందే నాకు తోట ఉందండి, 60 అంతకుముందే నాకు తోట ఉందండి. తోట ఉంటే ఆ పిక్కలకని చెప్పేసాము కొంతమందికి వస్తే ఆ ఎలుగులు ఏం చేయకుండా పిక్కలు ఏరుకొని పోయారు. కొంతమంది ఎక్కడ 30 సెంట్లు ఎంక్రోజ్ అయిపోయిందండి. దాని గురించి మొన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం. 2 స్పందనలు 2 వారాలు ఇచ్చాం. ఆ స్పందనకి కూడా రెస్పాన్స్ ఏం లేదు. మరి ఇదేమో ఒక 5 సెంట్లు 10 సెంట్లు వస్తుంది కల్పిస్తుంది. అంతవరకు నాకు పట్ట ఇచ్చింది. ఉండదు మాత్రం అదేమో వీళ్ళకి ఎవరికి ఎక్సర్విస్మెన్స్ కి పోలీసులకి ఎవరెవరికో ఇచ్చారు. నా సిఏరు ఉన్నప్పుడు ఒకసారి నాకు కలిసి నేను కలిసి వెళ్ళి అక్కడ సిఏతో మాట్లాడి ఉండదంటే మరి లెవెల్ చేయాలి కొండ అని చెప్పేసి ఏమన్నాను. సరే ఏదైనా చేసుకోవాలి కదా, మనకి ఇచ్చినప్పుడు చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నారు. అది నాకు 2 సార్లు 2 వారాలు కంటిన్యూగా స్పందనలో కంప్లైంట్ ఇస్తే దాని స్పందించలేదు. మరి ఇప్పుడు నాకు ఇదేమో అది కొండకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్రెష్ గా మొన్న చేశారు. ఎవరు చేసిన వాళ్ళు ఎవరు? ఆయన చేశారు. పేరు చెప్పాలి. లావరాజు. ఇప్పుడు అప్పటికే తయారవ్వలేదండి. అది తయారవ్వలేదు. దాని గురించి వచ్చారు. వస్తే అలా మావాడు ఒక ఉన్నాడు, దాన్ని కూర్చొని మాట్లాడడం ఎందుకు అంత ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్పేసి అన్నారు. కూర్చొని మాట్లాడండి అని చెప్పేసాము. అతనితో చెప్పారు సోమేశ్వరరావు, అతని పేరు సోమేశ్వరరావు. ఆ సోమేశ్వరరావు అన్న అతను మాట్లాడదామని చెప్పేసి 2 రోజులు 3 రోజులు అలాగే అన్నాడు. తర్వాత మరి రెస్పాన్స్ లేదు ఏది అనేది మరి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు. క్యాన్సర్ బాధితుడికి జన సైనికుల ఆదర్శ సేవ. తన భూమి సర్వే హద్దులు నిర్ణయించి ఇవ్వాలని కోరుతున్న మాజీ సర్పంచ్ పిల్లల సోమేశ్వరరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.